కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లడానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 5న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారు జీవన్ రెడ్డి. తన అనుచరులతో జగిత్యాలలో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఏప్రిల్ 5న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు జీవన్ రెడ్డి. ఆగ్రహంగా ఉన్న జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణులు ప్రయత్నించారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. దేవుడు శాసిస్తాడు, మనిషి పాటిస్తాడు అంటూ జీవన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. మొత్తం మీద బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు జీవన్ రెడ్డి. ఏప్రిల్ 5న ఈ పార్టీ మార్పు అన్నది జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. మొత్తం ప్రయత్నాలు చేసినా కూడా జీవన్ రెడ్డి తన నిర్ణయానికి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి బీఆర్ఎస్ నుంచి ఎటువంటి హామీ లభించింది? ఏ రోల్లో ఆయన కనిపించబోతున్నారంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన తన నిర్ణయానికి స్టిక్ ఆన్ అవ్వడం అనేది ఇప్పుడు ఖచ్చితంగా అవసరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన గతంలో కూడా పార్టీ మారే యోచనలో రాజీనామా దాకా వెళ్ళారు. ఇలాగే ఆయనకు అవమానాలు ఎదురవుతున్నాయని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఇది ముదిరిపోయింది. తీవ్రతరమైన నేపథ్యంలో ఖచ్చితంగా రాజీనామా చేయాలి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. అంతకు ముందే కాంగ్రెస్ కార్యకర్తలతోని, ముఖ్యంగా తన అనుచర వర్గంతో పెద్ద ఎత్తున ఆయన భేటీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన రాజీనామా పైన స్పష్టమైన ఒక కార్యాచరణను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన బుజ్జగించేందుకు, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే కనుక ఆయన వెనక్కి తగ్గితే కనుక ఒకటి ఆయన అనుచరుల్లో, అదేవిధంగా అభిమానుల్లో, ప్రజల్లో కూడా ఆయన కొంత పలుచనయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఆయన ఒకవేళ స్టాండ్ తన వెనక్కి తీసుకుంటే కనుక కాంగ్రెస్ లో గతంలో కూడా ఇట్లాగే తనకు హామీలు ఇచ్చారు తప్ప ఆయనకు అది ఆచరణలోకి రాలేదు. కాబట్టి మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా చేస్తే ఏం జరగబోతుంది, భవిష్యత్తు ఏంటి అనే ఒక ఆందోళన కూడా ఆయనలో కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆయన ఖచ్చితంగా పార్టీ మారేందుకే సిద్ధపడ్డారని చెప్పుకోవచ్చు. ఈ విషయం నిన్న స్పష్టమైంది. మంత్రులు ఇద్దరు, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమారు ఆయనతో చర్చలు జరిపారు. ఆ చర్చల క్రమంలో మొత్తంగా అంటే సారీ శ్రీధర్ అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే చెప్పారో ఆయన స్పష్టంగా ఆయన వెళ్ళిపోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే గత 2 రోజుల నుంచి కూడా జీవన్ రెడ్డి దగ్గరికి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ వస్తారని ఒక ప్రచారం జరిగింది. లేదంటే ఈయన్నే హైదరాబాద్ లో కలుస్తారనే ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా ఇద్దరు మంత్రులు అనూహ్యంగా వాళ్ళ ఇంటికి వచ్చి బుజ్జగించడంలో కూడా మనం ఇక్కడ కొంత ఆంతర్యాన్ని చూడవచ్చు. ఎందుకంటే శ్రీధర్ బాబు జిల్లా మంత్రి కాబట్టి ఆయనకు సాన్నిహిత్యం ఉందని చెప్పేసి ఆయన్ని పంపించుకోవచ్చు. లేదంటే ఒకవేళ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ వచ్చినా కూడా ఆయన లేకపోతే బాగుండదేమో అనే ఒక ఉద్దేశం కావచ్చు. మొత్తం మీద జీవన్ రెడ్డి స్పష్టంగా పార్టీ మారబోతున్నారనే సంకేతాలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక చివరి ప్రయత్నంగా నిన్న మంత్రుల రాకను మనం చూడవచ్చు. మరొక వైపు ఆయనే ఈ నెల 20వ తేదీన తన అనుచరులతో పెద్ద సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశంలో తన రాజీనామాను ప్రకటించినారు. ఏప్రిల్ 5వ తేదీన బీఆర్ఎస్ గులాబీ బాస్ కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారు, కారెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా జీవన్ రెడ్డి రాజకీయ అడుగులు అయితే మాత్రం ఖచ్చితంగా కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. మరొక వైపు బీఆర్ఎస్ లోకి ఆయన ఆహ్వానించడంతో పాటుగా ఇంకా ముందు కేశవరావు ఏదైతే పదవిలో ఉన్నారో జనరల్ సెక్రటరీగా, ఆ పదవిని ఆయనకు ఇస్తామని చెప్పేసి ఒక హామీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా కారెక్కేందుకు సిద్ధపడ్డారని చెప్పుకోవచ్చు. అనుశ్రీ, రైట్. థ్యాంక్ యూ రమణ. మొత్తం మీద కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లటానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 5న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారు జీవన్ రెడ్డి. తన అనుచరులతో జగిత్యాలలో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఏప్రిల్ 5న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు జీవన్ రెడ్డి. ఆగ్రహంగా ఉన్న జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణులు ప్రయత్నించారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. దేవుడు శాసిస్తాడు, మనిషి పాటిస్తాడు అంటూ జీవన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు.